చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈరోజు వారి ముఖం చాటేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే లెక్కలు ఇచ్చిండ్రు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. సరే, కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సరే, అది సహజం, అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్ళకు చుట్టూ పోలీసు పహారాల మధ్య. సరే, అది వారి సమస్య అనుకోండి, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటివి కదా, డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటివి కదా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈరోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష. ఈరోజు కృష్ణా నదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష. ఎవరి హయంలో ప్రారంభమైనాయి, ఎవరి హయంలో పూర్తయినాయి, ఎవరు అన్యాయం చేసిండ్రు. పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారి సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి. సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈరోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో, లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చు, వాళ్ళ అఫిడవిట్లు వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి 2020లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈరోజు పోతిరెడ్డి పాడు కావచ్చు, మాల్యాల కావచ్చు, లేకపోతే ముచ్చుమరి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే 10 TMC, ప్రతిరోజు 10 TMCలు 60 రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు 600 TMCలు వెనుక నుంచి వెనకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి ఇవాళ ప్రాజెక్టులు పూర్తయినాయి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష. రోజుకు 10 TMCల నీళ్ళని తరలించకపోయే ప్రాజెక్టులు వాళ్ళు కొడితే చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లుంటే నారాయణపేట నియోజకవర్గంలో గవినోళ్ళ శ్రీనివాస్ అని ఒక సామాన్యమైన రైతుతోని గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించి ఆ ప్రాజెక్టుల మీద స్టే తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్న ప్రాజెక్టుల మీద స్టే ఒక పాలమూరి అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఒక రైతు స్టే తెచ్చిన తర్వాత మేము గగ్గోలు పెట్టి లొల్లి పెట్టి రాళ్లతో కొడతామని పాలమూరు జిల్లా రైతులు తిరగబడ్డ తర్వాత ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది అధ్యక్ష. ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష? తెలంగాణ హక్కుల కోసం శాశ్వతంగా మనకు అన్యాయం జరిగే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వం కొట్లాడాల్సింది పోయి ఉద్దండులైన న్యాయ కోవిదులను పెట్టి అడ్డుకోవాల్సింది పోయి వదిలేస్తే
ఒక సామాన్యమైన పాలమూరు రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి స్టే తీసుకొస్తే పర్యావరణ అనుమతులు ఇవ్వని అప్పుడు పోయి వీళ్ళు విధి లేని పరిస్థితిలో ఇంప్లీడ్ అయినారు అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. చాలా మాట్లాడినారు, ఉండుంటే బాగుండేది, నేను అడుగుండేవాడిని. రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాల సీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. నిన్ను పుట్టినప్పటి నుంచి 71 సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 2009లో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబూబ్నగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా? ఇది నీ నీతి, నీ జాతి. నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పుపడతావా? రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తావు. ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు 2009లో నిన్ను పల్లకీలో మోసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు? పార్లమెంట్లో నోరు లేకపోయినా, పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు, మా కల్వకుర్తి ఎడారిగా మారుతుంది, మా భీమా నెట్టాడు కోయిల్ సాగర్, మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎక్కడికక్కడ పడవ పెడతావా? ఇదా నీ నీతి, నీ జాతి అని నేను వారిని అడగదలుచుకున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తిపడి అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బాజాప్తా రోజుకు 5-6 టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందర మొకరిల్లేవాళ్ళు. ఇవాళ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు, రైట్ బ్యాంక్లో నీళ్లు పోతూనే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని సిఆర్పిఎఫ్ బలగాలు ఏ రోజు వచ్చినాయి అధ్యక్ష? మీరు ఉన్నప్పుడు రాలేదా? మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బందిని తన్నిపోలేదా? మీకు అసలు పౌరుషం ఉందా? మీలో చీము రక్తం ఉందా? ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు ముఖ్యమంత్రి, మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్ట వేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మన్ను తిన్న పాముల్లాక ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుపట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పుపట్టాలనుకుంటున్నారా? ఇదేనా మీ 10 ఏళ్ల అనుభవం? ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదోవ పట్టించాలని ఆలోచన చేసేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన. మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కొంప ముంచిపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న మొన్న సీతారామ సాగర్లో మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను చేయాలనుకుంటున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించినాం. అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది అధ్యక్ష. ప్రమాదం జరిగి ప్రజలు చచ్చిపోతే, అక్కడున్న కార్మికులు చచ్చిపోతే సానుభూతి చూపించాలి, కుటుంబాలను ఆదుకోవాలి, కుటుంబాలను పరామర్శించాలి. కానీ పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష? ఎవరు చచ్చిపోయినా తండ్రి కొడుకు మామ అల్లుళ్ళు కలిసి డాన్సులు చేస్తారు అధ్యక్ష. పంట ఎండిపోతే కథం, అసలు వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ట అయిపోయింది అధ్యక్ష. ఎక్కడ ఏ ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినా, తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా, తెలంగాణలో కార్మికులు చచ్చిపోయినా, తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా, తెలంగాణలో పాఠశాలలో ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడు అధ్యక్ష. దాచుకున్నా దాగుతలేదు వాళ్ళ ఆనందం. అసలు అంటే ఇట్లా మనుషులు చనిపోతే పైశాచిక ఆనందం ఇట్లా ముఖంలోనే కొట్టొచ్చినట్టుగా అనిపించేటోళ్ళని ఎప్పుడైనా మీరు చూసిండ్రా అధ్యక్ష? ఆఫ్రికా అడవుల్లో మనుషులను బిక్క తినేటోళ్ళని చూసినామని విన్నా. ఈడీ ఆమీన్ ఏదది ఉగాండాకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడీ ఆమీన్ అని. ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినేటోడు అని. అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇట్లా కూడా ఉంటారా అని. ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ వీళ్ళు ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో.
ఇది మంచిది కాదు అధ్యక్ష. తెలంగాణకు 25 ఏళ్ళు మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించారు, అవకాశం ఇచ్చారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసిన ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మరి ఈనాడు గుండు సున్నా ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష. 8 సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయమా అధ్యక్ష? ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు? ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష?